యంగ్ అల్లుడు కూడా ఎంగత్తాను ఎంగత్తానాలే ఎలా ఒప్పుకుంటాం, మనసు ఒప్పుకోవాలి కదా. బండి వేసుకుని ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎంగ అంటావా అని లేదా ఇప్పుడే వెళ్ళిపోతాను. వద్దు వద్దంటుంటే బలవంతంగా పెళ్లి చేశారు. బాగా స్వేచ్ఛగా తిరుగుతున్న బర్రెని తీసుకొచ్చి ఘాటికి కట్టేసినట్టుంది. పోలికేట్ ఎలా ఉంది? వాళ్ళు ఒప్పుకున్న బర్రె అని ఇందుకు మా అమ్మాయి ఎలా ఉంది? మీ అమ్మాయి బాగానే ఉంది. మీ అమ్మాయిని చేసుకున్నాక నా పరిస్థితి ఎలా ఉంది? ఏం అవ్వకూడదు. మొగం చూస్తే తెలుస్తుంది, మొగం చూసి మాట్లాడు. డాన్స్ చేస్తావు. నీ అంత బాగా వేయలేదు అనాలి ఈ డైలాగ్ అంతే. అంతేగా అంతేగా నా డైలాగ్ కూడా అది తప్పదుగా తప్పదు. అదేలే, అన్ని పనులు ఆయన చేస్తుంటే బాగా చూసుకున్నట్టే కదా. అదేలే నువ్వు చేసినట్టు మా హస్బెండ్ కూడా అలాగే చేస్తున్నారులే, ఎందుకు నన్ను అలా తింటూ. పండగ కదా, ఊరెళ్ళి వస్తాను ఒక 2 days. నాప్కిన్ ఉందా? ఏడుస్తాడు కాసేపు. అంటే తన మీద ప్రేమ చూపించాలి అనుకుంటే వద్దు వెళ్ళొద్దంట కదా. అంతేలే, అయితే ఎక్కడికే వెళ్ళొచ్చులే, మేమైతే వెళ్ళకూడదులే. అంటే పుట్టింటికి వెళ్ళే స్వేచ్ఛ కూడా లేదులే, ఇక్కడ బాధిపోయాలే. అరుంధతి, చంద్రముఖి అందరూ ఇవన్నీ నాకు తెలీదు, నేను ఇప్పుడు చూడలేదు, చదవలేదు. మామయ్య చూసుంటారు. మావంటే ఎందుకు నచ్చుతుందిలే, చెప్పొకసారి. మాకు రావమ్మా అలాంటి ఆడవాళ్ళ కన్నా బాగా చెప్తాను. ఇలా 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 ఎక్స్పీరియన్స్, అనుభవం. 50లో సగం వచ్చా మ్యాథ్స్ అసలు ఎన్ని వచ్చాయి మర్చిపోయింది. సో ముందుకు వెళ్ళమే. ఆగిపోతావుదా? కాదు కాదు, అరగంట చూపించు. ఈ పిచ్ చూసాను, ఈ పిచ్ కూడా చూసాను, 2 ఉన్నాయి. నిజం, కళ్ళు చెబుతున్నాయి, అబద్ధం చెప్తున్నావు. నువ్వు నచ్చే ఉంటావులే మా వైఫ్. బుజ్జి మమ్మీని కదా. ఎక్కడ చచ్చావు? ఇందాకలంతా అన్నావు, ఇప్పుడేంటి మధ్యలో ఎక్కడి నుంచో ప్రేమ వచ్చింది. ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి కదా. అంతే. అంటే వైఫ్స్ ఎలా అంటే ఇదిగో చలికాలంలో ఫ్యాన్ లాంటి వాళ్ళు. ఉన్నా ఉండలేము, లేకపోతే అసలు ఉండలేము.